హాయ్ అండి. షర్ట్లు కానీ ఏవైనా శారీస్ కానీ మధ్య మధ్య చిన్న డ్యామేజ్ లాగా ఉంటాయి కదా, అలాంటివి నీట్గా స్టిచ్ చేసుకుంటే అంటే చిన్న చుంచులు కూడా రాకుండా ఎలా స్టిచ్ చేయొచ్చు అనేది ఇదే మీకు చెప్దామనిపించిందండి. ఇది మా అబ్బాయి షర్టు వారం నుంచి చెప్తున్నాడు, అమ్మ కొంచెం అది స్టిచ్ చేయమ్మా, షర్ట్ చిరిగిపోయింది అని. ఇది ఏమైందంటే బెంచ్ మీద కూర్చునేటప్పుడు మేకు తగిలి లాగేసిందండి షర్ట్కి. ఇది వారం రోజుల నుంచి చెప్తున్నాడు, కాకపోతే నాకు టైం కుదరక వదిలేశాను. ఈరోజైతే ఎలాగైనా చెయ్యాలని రాత్రి 10 గంటలప్పుడు కూడా పట్టుకున్నాడు, అమ్మ చెయ్యమ్మ అని. ఇది మీకు ఉపయోగపడుద్ది అనిపించింది, అందుకేనండి వీడియో. చిరిగిపోయేటప్పుడు ఎలా ఉంది, ఎలా చిరిగిపోయిందో దాన్ని కరెక్ట్ లెవెల్లో స్ట్రైట్గా చేసేయాలి. చేసేసి కింద ఒక క్లాత్కి గమ్ పెట్టేయాలి. గమ్ పెట్టేసి ఆ క్లాత్ మీద మనం ఏ క్లాత్ అయితే చిరిగిపోయి ఉంటుందో ఆ క్లాత్ని పెట్టి చిన్నగా ఐరన్ చేసేయాలి. ఐరన్ చేసి ఐరన్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది హీట్గా ఉంటుంది కదా, ఆ హీట్ చల్లారేసరికి అది స్టిప్ అయిపోయి ఉండిపోద్దండి. చూడండి వీడియోలో చూపించినట్టు అలాగా. నేనైతే కింద వైపు మడుతుంది కదా షర్ట్కి, ఆ కార్నర్స్ మళ్ళీ స్టిచ్ చేస్తే ఆ ఫినిషింగ్ మళ్ళీ అంటే కొంచెం దగ్గర కుట్టు వచ్చేస్తుంది, బాగోదు అనేసి అక్కడ నేను మడత పెట్టేసి కింద క్లాత్ని, లైనింగ్ క్లాత్ని పెట్టేశాను అనమాట. చూడండి వీడియోలో చూపించినట్టు అలా చేసేస్తే మ్యాక్సిమం అతికించేటప్పుడే మీకు తెలిసిపోద్ది. చూడండి దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను. నీట్గా అసలు మనం జాయింట్ చేసాము అని కూడా తెలియకుండా నీట్గా ఎలా ఉండే క్లాత్ అలాగ అతుక్కుపోయింది చూసారా. అదిగోండి అక్కడ చిన్న మధ్యలో చిన్న ఆ కార్నర్ ఎల్ షేప్ కార్నర్లో చిన్న మొక్క కూడా ఎగిరిపోయింది అనమాట. తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు 1 నెంబర్లో పెట్టి మాత్రం చేస్తే నీట్గా వస్తుందండి. అవండి మనం స్ట్రైట్గా ఉండేది ఆపోజిట్ తిప్పాలన్నమాట. కుట్టికి అటువైపు ఇటువైపులో తిప్పేసి చేస్తే నీట్గా వస్తుంది. మిషను మాత్రం మనం స్టిచ్చింగ్ సైజుని మాత్రం 1లో పెట్టుకుంటే నీట్గా వస్తుంది అనమాట. అసలు స్టిచ్ చేసాము అన్నట్టు కూడా తెలియదు. తర్వాత కూడా ఒకసారి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. చిన్న చుంచుల్లాగా కానీ ఎల్ షేప్ కానీ వి షేపు అలాగా శారీ అయినా సరే, షర్ట్ అయినా సరే, ఏ పీస్ అయినా ఎల్ షేప్లో కానీ వి షేప్లో కానీ కట్ అయ్యేటప్పుడు ఆ మూల అనేది కరెక్ట్గా కనెక్ట్ అవ్వదు. మీరు ఇలా చిన్న ఎంతటి క్లాత్ అయినా సరే చిన్న చుంచు అయినా వస్తుంది. స్ట్రైట్గా ఉంటే చుంచులు ఏమి రావు, కానీ ఇలాగ ఎల్ షేపు, వి షేపు, యూ షేపు అలా కట్ అయ్యాయంటే అవి చుంచుల్లాగా వచ్చేస్తాయి అన్నమాట. అలా కాకుండా మీరు ఏ షేప్లో ఉండేదైనా, మినిమం ఎలాంటి షేప్ అయినా స్టార్ షేప్లో కట్ అయిందైనా మీరు ఇలా చేసుకుంటే, ఇలా చేసి రఫ్ చేసారు కింద కంపల్సరీ క్లాత్ వేయాలండి. క్లాత్ వేయకపోతే ఏమవుద్దంటే కట్ అయింది మిషన్లోకి వెళ్ళిపోయి చిన్న ముక్కల్లా ఉంటాయి కదా, అవి మిషను లాక్కుంటుంది. లాక్కొని ఇంకొంచెం పెద్దదైపోతుంది తప్ప దానివల్ల యూజ్ ఏమి ఉండదు. ఇలా క్లాత్ పెట్టి గమ్ పెట్టి చేసుకున్నారనుకోండి, చూసారా నేనేం చేస్తున్నానో ఎక్సెస్ ఉన్నదంతా కట్ చేసి తీసేస్తున్నాను అనమాట. అంటే ఓన్లీ పీస్ అనేది ఏ మూల నాకు కనిపించకూడదు, ఇది క్లాత్ అన్నట్టు ఉండాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. వీడియో ఉపయోగపడద్దని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి.